బంగ్లాదేశ్లో ఇంకా పరిస్థితులు అదుపులోకి రాలేదు. షేక్ హసీనా రాజీనామా చేసిన ఆందోళనకారులు మాత్రం తగ్గేదే లేదు అంటున్నారు. బంగ్లాదేశ్ అంతటా రణరంగం నెలకొంది. అసలు బంగ్లాదేశ్లో ఇంతటి విధ్వంసానికి కారణమేంటి? ఆందోళనకారుల వెనుక ఎవరైనా ఉన్నారా? హసీనా ప్రభుత్వం కూల్చివేత వెనుక అమెరికా హస్తం ఉందా? బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయేలా చేయడం వెనుక అమెరికా హస్తం ఉంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని నెలల క్రితమే ఆమె నర్మగర్భంగా సంకేతాలు ఇచ్చారు అనే ప్రచారం జరుగుతోంది. ఆమె ప్రభుత్వానికి అమెరికాతో సత్సంబంధాలు లేకపోవడాన్ని దీనికి ప్రధాన కారణము అని భావిస్తున్నారు. మొదటి నుంచి అమెరికా బంగ్లాదేశ్ మధ్య ఎలాంటి సత్సంబంధాలు లేవని తెలుస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో హసీనా మే నెలలో ఓ సంచలన ప్రకటన చేశారు. అదేమిటంటే బంగ్లాదేశ్లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ఓ దేశానికి అనుమతిస్తే తన ఎన్నిక సాఫీగా జరిగేటట్లు చేస్తారని ఆఫర్ ఇచ్చిందంటూ బాంబు పేల్చారు. బంగ్లాలో వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకొని బంగ్లాను విడదీయాలి అనేది అమెరికా ప్లాన్ కాగా దానికి హసీనా అంగీకరించలేదు. అప్పటి నుంచే హసీనా ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండబోదు అన్న ప్రచారం జరిగింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన షేక్ హసీనా ప్రస్తుతం భారత్కు రాగా మరికొంతకాలం ఇక్కడే ఉండనున్నట్టు తెలుస్తోంది. షేక్ హసీనా రాజకీయ శరణార్థిగా యూకేలో ఆశ్రయం కోరారు. దీనిపై బ్రిటన్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో యూకే ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే వరకు ఆమె భారత్లో ఉండేందుకు అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది. షేక్ హసీనాకు సంస్థాగతంగా భారత్ పూర్తి సహకారం అందిస్తున్నట్టు తెలుస్తోంది. హసీనా ప్రయాణించిన విమానానికి మన రఫేల్ యుద్ధ విమానాలతో రక్షణ కల్పించినట్లు సమాచారం. హిండన్ విమానాశ్రయంలో ప్రస్తుతం హసీనా ఉన్నారు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్లో నెలకొన్న పరిణామాలను కేంద్రం నిశ్చితంగా గమనిస్తోంది. ఈ క్రమంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అక్కడి పరిణామాల గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పార్టీల నేతలకు వివరించారు. భారతీయుల్ని తరలించేంత ప్రమాదకరంగా అక్కడి పరిస్థితులు లేవని చెప్పారు. భారతీయుల భద్రత విషయమై అక్కడ ఆర్మీతో టచ్లో ఉన్నామని తెలిపారు. షేక్ హసీనాను గద్దె దింపడం వెనుక విదేశీ కుట్ర ఏమైనా ఉందా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దీనిపై ఇప్పుడే ఒక అంచనాకు రావడం తొందరపాటు అవుతుందని మంత్రి బదులిచ్చారు. అయితే పాకిస్తాన్ దౌత్యవేత్త ఒకరు ఆందోళనకు మద్దతుగా తన ప్రొఫైల్ పిక్ను మార్చుకున్నారని సమాధానం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశాలకు సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మా రిపోర్టర్ శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి. బంగ్లాదేశ్ లో నిన్నటి నుంచి మొదలైన ఈ రిజర్వేషన్ల అంశంకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు అక్కడ కొనసాగుతున్నాయి. మొత్తం ఇటు షేక్ హసీనాకు సంబంధించి ఈ రిజర్వేషన్ అంశంలో ఈ అంటే రిజర్వేషన్లు కల్పించడంలో అటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో షేక్ హసీనా సరైన నిర్ణయాలు తీసుకోలేదు అనేది ప్రధానంగా
వారందరూ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. దానిలో భాగంగానే షేక్ హసీనా రాజీనామా చేయాలని తెలిపిన నేపథ్యంలో ఇటు ఆర్మీ అధికారులు కూడా షేక్ హసీనాను రాజీనామా చేపించి ముందుగా బంగ్లాదేశ్ నుంచి సురక్షిత ప్రాంతానికి షేక్ హసీనాను తరలించాలని వారు యోచించారు. దానిలో భాగంగానే షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత ఢాకా నుంచి నిన్న సాయంత్రానికి భారత్ చేరుకున్నారు. భారత్ లోని ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ చేరుకున్నారు. ప్రెసెంట్ గాజియాబాద్ లోనే షేక్ హసీనా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ అధికారిక సమాచారం అయితే ఇప్పటివరకు లేదు. ఇక్కడ నుంచి లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే మరోవైపు ఈ బంగ్లాదేశ్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై భారత్ అలాగే బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారత ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. దానికి సంబంధించి నిన్న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఒక కీలక సమావేశం కూడా జరిగింది. ఈ కీలక సమావేశంలో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, పలువురు కీలక అధికారులు కూడా అజిత్ దోవల్ మరి పలువురు అధికారులు పాల్గొన్నారు. అయితే దీనిలో పలు కీలక విషయాలపై చర్చలు జరిపారు. అయితే ఈ రోజు అఖిలపక్ష సమావేశాన్ని కూడా జయశంకర్ నిర్వహించారు. ఈ అఖిలపక్ష సమావేశానికి రాహుల్ గాంధీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఇతర పార్టీలకు సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులు, దాని ప్రభావం భారత్ మీద ఎంతవరకు ఉంటుంది, అసలు బంగ్లాదేశ్ లో ఇటువంటి అల్లర్లు చెలరేగడానికి గల కారణాలు ఏంటి, దీంట్లో ఏమైనా కుట్ర ఉందా, విదేశీ కుట్ర ఏమైనా ఉందా అనే దానిపై కూడా ప్రధానంగా చర్చలు జరిగాయి. దీంట్లో రాహుల్ గాంధీ కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు. అంటే ప్రధానంగా ఎందువల్ల అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడానికి ప్రధాన కారణం ఏంటి అనే దానిపై కూడా ప్రధానంగా చర్చించారు. మరోవైపు ఈ రోజు 2:30 విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ బంగ్లాదేశ్ ఇష్యూ పైన కొన్ని కీలక అంశాలపై చర్చ జరిపారు. అయితే అంటే ఇతర దేశాలతో సత్సంబంధాలు సరిగా లేకపోవడం, అందులోనూ అగ్రదేశమైన అమెరికాతో సత్సంబంధాలు సరిగా కొనసాగించకపోవడమే దీనికి ప్రధాన కారణం. అమెరికాని ఇక్కడ అల్లరి సృష్టిస్తోంది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు భారత్ అలాగే బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలు అధికంగా ఉన్నాయి. గతంలో కూడా భారత్ పర్యటనకు వచ్చారు షేక్ హసీనా. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన పలు కీలక సమావేశాలు కూడా షేక్ హసీనా హాజరయ్యారు. అందులోనూ భారత్ కు అత్యంత సమీపం ఉన్న దేశం భారత్ బంగ్లాదేశ్ కు మధ్య, అంటే బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ లో వెళ్ళడానికి పశ్చిమ బెంగాల్ బోర్డర్ గా ఉంటుంది. అటు నుంచి ఇటు రావడానికి కానీ ఇటు నుంచి అటు వెళ్ళడానికి కానీ మధ్యలోనే పశ్చిమ బెంగాల్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే అలర్లు చెలరేగుతున్నాయో ఆందోళనకారులు నిరసన తెలియజేస్తున్నారో ఆందోళనలు నిరసనలు భారత్ కు వ్యాపించకుండా ఉండాలంటే అటు నుంచి ఇటువైపు రాకపోకలు రాకుండా చర్యలు తీసుకోవాలనేది భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానిలో భాగంగా బంగ్లాదేశ్ వైపు వచ్చే ట్రైన్స్ అన్ని కూడా ప్రెజెంట్ రద్దు చేశారు. విమానయానానికి సంబంధించి కూడా విమాన ప్రయాణాన్ని కూడా రద్దు చేశారు. అయితే ఇటు భారత్ లో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇటువంటి జాగ్రత్త తీసుకోవాలనే దానిపై కూడా ఈ రోజు నిన్న, మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం 2:30 విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా ఇటు రాజ్యసభలో పలు కీలక విషయాలపై ఒక ప్రకటన కూడా చేశారు. మరోవైపు ఇటు ఢిల్లీలో కూడా ఏదైతే గజియాబాద్ రూట్ లో గజియాబాద్ వైపు వెళ్లే వాహనాలు కానీ గజియాబాద్ నుంచి ఢిల్లీలోకి, అంటే జస్ట్ బోర్డర్ మాత్రమే ఉంచుతాం. ఒకవైపు హర్యానా, మరోవైపు నోయిడా, అంటే ఉత్తరప్రదేశ్ అలాగే హర్యానా రెండింటి మధ్యలో ఢిల్లీ ఉంటుంది. ఇటు ఢిల్లీ వైపు వచ్చే, అంటే ఉత్తరప్రదేశ్ ప్రజెంట్ గజియాబాద్ ఎయిర్పోర్ట్ లో షేక్ హసీనా నిన్న ల్యాండ్ అయ్యారు. అక్కడే ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ లోనే గజియాబాద్ సమీపంలోనే బస చేస్తున్నట్లుగా అయితే సమాచారం ఉంది. ఇక అటు నుంచి వచ్చే వాహనాలు కానీ ఇటు నుంచి గజియాబాద్ లకు వెళ్లే వాహనాలు కానీ, అంటే బంగ్లాదేశ్ సంబంధించిన సానుభూతి పరులు ఎవరైతే నిరసనకారులు ఉన్నారో వారికి మద్దతు తెలిపేవారు కొంతమంది ఢిల్లీలో కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అటు షేక్ హసీనా నివాసం స్థావరం ప్రజెంట్ ఏదైతే బస్ చేస్తున్నారో అటువైపు వెళ్లకుండా ఉండే విధంగా కూడా ఇటు ఢిల్లీ అలాగే భారతదేశ వ్యాప్తంగా కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పటిష్ట భద్రత మధ్య ఈ చర్యలు అయితే ఇటు భారత ప్రభుత్వం తీసుకుంటుంది. మరోవైపు బంగ్లాదేశ్ పాలన అంతా కూడా ఇప్పుడు ఆర్మీ చేతులకు వెళ్ళింది, సైన్యం చేతుల్లోనే ఇప్పుడు పాలన అంతా కొనసాగుతుంది. ఇక్కడ సాయంత్రం బంగ్లాదేశ్ రాష్ట్రపతిని కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం పలకాలంటూ కూడా ఆర్మీ చీఫ్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళబోతున్నారు. వెళ్ళిన తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ఏర్పడిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. తర్వాత ఈ రిజర్వేషన్ అంశంపై అందరితో ఇరు వర్గాలు ఎవరైతే ఇప్పుడు ఆందోళన నిర్వహిస్తున్నారో ఆందోళన నిర్వహించే వారు ఇరు వర్గాలు ఉంటారు కాబట్టి వారిని పిలిచి ఇద్దరికి ఆమోదయోగ్యమైన రిజర్వేషన్ అంశాన్ని క్లియర్ గా చర్చించిన తర్వాత రిజర్వేషన్లపై కూడా ఒక కీలక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక భారత్ లో కూడా హైలైట్ ప్రకటించారు. ప్రతి చెక్ పోస్ట్ వద్ద కూడా తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే అందరినీ భారత్ లోకి అనుమతించారు. అంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీలోకి వచ్చేవాళ్ళు కానీ ఇటు హర్యానా నుంచి ఢిల్లీకి వచ్చేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయాలనేది భారత ప్రభుత్వం కూడా భారత విదేశాంగ శాఖ అలాగే కేంద్ర హోంశాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఏమన్నారు? థ్యాంక్ యూ శివ.